అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాడు జోష్లో వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని తన్నాడు. ఇవాళ మీరు సాక్షి పేపర్ తీసి చూడండి మీరు. వాడు మా మనిషి కాదు, వాడు జనసేన మనిషి అండి. రాయటానికైనా కొంచెం అర్థం పర్థం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో జనసేన వాడు వచ్చి పార్టిసిపేట్ చేస్తాడా? ఇప్పుడు అక్కడ జరుగుతున్నవి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా డీజే పెట్టావు, బాణసంచ కాల్చావు. వద్దయ్యా నేను కడుపుతో ఉన్నాను అని ఒక ఆమె అంటే వచ్చి ఆడొచ్చి కడుపు మీద అన్నాడు. ఇవ్వడన్నా కానీ ఆడపిల్ల జోలికి, అందులో గర్భవతి జోలికి ఎవడన్నా వెళ్తాడా? మత్తులో ఉన్నవాడు తప్ప వెళ్ళలేడు కదా. నువ్వు వెళ్ళావు, ఆ కడుపు మీద తన్నావు, పోలీసులు కేసు పెట్టారు, నిన్ను అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు వాడు మా పార్టీ వాడు కాదండి. ఏదైనా ఇన్సిడెంట్ మీద బ్యాక్లాష్ రాగానే ఏం చేస్తారు అంటే వీడు మావాడు కాదు. బోరుగడ్డ అనిల్ నుంచి చూస్తున్నాం కదా మనం. బోరుగడ్డ అనిల్ బూతులు తిట్టేటప్పుడేమో అందరు ప్రతివాడు సంకలు గుద్దుకున్నాడు. వైసీపీ వాళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి 2-3 సార్లు పిలిచి మాట్లాడుకున్నాడు. ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారో మాకు సంబంధం లేదన్న, మా పార్టీ వాడు కాదు అని వాళ్ళు పోలీసులకి దొరకంగానే నెక్స్ట్ డే వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి మార్చుకోకపోతే ఫ్రీక్వెంట్ గా ఇటగే జ్వరం వస్తుంటుంది. గ్యారంటీగా ఫ్రీక్వెంట్ గా వస్తుంది. విధానం మార్చుకో. నీ విధానం మార్చుకోకపోతే నీకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. నీ కార్యకర్తలే ఇస్తారు.